హలో డియర్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పటి వరకు మన ఛానల్లో టీచింగ్ ఇంటర్వ్యూస్కి సంబంధించి అలాగే సెల్ఫ్ ఇంట్రడక్షన్ గురించి కానీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి కానీ చాలా రకాల వీడియోస్ అప్లోడ్ చేశాం. అయితే ఇప్పుడు ఈ వీడియోలో రెజ్యూమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్పబోతున్నాను. ఈ రెజ్యూమ్ బిల్డప్ చేసుకునేటప్పుడు ఒక ఫ్రెషర్ డిగ్రీ కంప్లీట్ అయిన లక్ష్మి అనే టీచర్కి రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెజ్యూమ్లో మన బేసిక్ డేటా ఉండాలి కాబట్టి మీ ఫుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను శాంపుల్కి లక్ష్మి అనే పేరుని ఇచ్చాను. సో ఆ నేమ్ తర్వాత అడ్రస్, మీ కంప్లీట్ అడ్రస్ ఏంటి, అలాగే మీది ఏదైతే ఫోన్ నెంబర్ ఉందో యాక్టివ్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, అలాగే మీ ఈమెయిల్ ఐడి. సో మీ బేసిక్ డీటెయిల్స్ అన్నవి ఫస్ట్గా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కెరీర్ ఆబ్జెక్టివ్. కెరీర్ ఆబ్జెక్టివ్ ఇది నేను చూపిస్తున్నదే రాయాలని రూల్ ఏం లేదు, చాలా ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. బట్ ఏదైతే మీ ప్రొఫైల్కి సూటబుల్గా ఉంటుందో దాన్ని ఎంచుకోవచ్చు. ఇక్కడ నేనేమి ఇచ్చానంటే అ ప్యాషనేట్ అండ్ డెడికేటెడ్ గ్రాడ్యుయేట్ సీకింగ్ అ టీచింగ్ పొజిషన్ వేర్ ఐ కెన్ యూటిలైజ్ మై నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఎంతూజియాజం టు సపోర్ట్ స్టూడెంట్ లెర్నింగ్ అండ్ కాంట్రిబ్యూట్ టు ద స్కూల్స్ గ్రోత్. సో ఇక్కడ మీ ఇంట్రెస్ట్ని స్కూల్లో మీరు ఎలా మీ స్కిల్స్ని యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నారు దానికి తగ్గట్టుగా నేను కెరీర్ ఆబ్జెక్టివ్ అన్నది సెలెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎలా రాసుకోవాలంటే హైయెస్ట్ నుంచి లీస్ట్కి ఇందులో మీరు ఎంటర్ చేసుకోవాల్సింది. ఇక్కడ నేను మినిమం డిగ్రీ గురించి మాత్రమే చెప్తున్నాను కాబట్టి ఇంకా మీరు రిమైనింగ్ ఏమైనా పీజీ లాంటివి కానీ బిఎడ్ లాంటివి కానీ ఉంటే మీరు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో క్వాలిఫికేషన్స్ ఇచ్చేటప్పుడు మీ క్వాలిఫికేషన్ ఏంటి, ఇంటర్, డిగ్రీ, 10th, అలాగే ఏ ఇన్స్టిట్యూషన్లో కంప్లీట్ చేశారు, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్లో పాస్డ్ అవుట్ అయ్యి బయటకు వచ్చారు, అలాగే మీ పర్సంటేజ్, దీని గురించి మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ స్కిల్స్ ఏంటి. ఇప్పుడు మనం టీచర్ పోస్ట్కి యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆ టీచింగ్ పోస్ట్కి రిలేటెడ్గా ఉండే స్కిల్స్ని మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను శాంపుల్కి ఒక 4 స్కిల్స్ని యాడ్ చేశాను. గుడ్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, అబిలిటీ టు మేనేజ్ అండ్ ఎంకరేజ్ చిల్డ్రన్, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, ఎంఎస్ వర్డ్, పవర్ పాయింట్, క్విక్ లెర్నర్ అండ్ అడాప్టబుల్. సో ఇవి నేను బేసిక్గా మీకు ఇక్కడ యాడ్ చేసిన స్కిల్స్. నెక్స్ట్ వచ్చేసరికి లాంగ్వేజెస్. నౌన్. సో జనరల్గా అందరికీ తెలుగు అన్నది యాడ్ అవుతుంది, ఇంగ్లీష్ అండ్ హిందీ రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ స్ట్రెంగ్త్. మీ స్ట్రెంగ్త్ ఏంటి అన్నది కూడా రాయాల్సి ఉంటుంది. పేషెంట్ అండ్ కేరింగ్ యాటిట్యూడ్, స్ట్రాంగ్ డిజైర్ టు టీచ్ అండ్ లెర్న్, రెస్పాన్సిబుల్ అండ్ పంక్చువల్. సో ఈ స్ట్రెంగ్త్స్ ఏం షో చేస్తున్నాయంటే మీరు ఒక పర్ఫెక్ట్ టీచర్ అని చెప్పడానికి ఈ స్ట్రెంగ్త్ సరిపోతుంది. సో ఈ 3 పాయింట్లు మీరు మీ రెజ్యూమేలో యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే పిల్లల్ని మీరు బాగా చూసుకుంటారని, బాగా టీచ్ చేస్తారని, ఇన్ టైంలో ఉంటారు అన్నట్టుగా ఈ స్ట్రెంగ్త్స్ అన్నీ కూడా చెప్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి హాబీస్ జనరల్గా మీ జనరల్ హాబీస్నే రాసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే టీచర్ రెజ్యూమే అని చెప్పి నేను రీడింగ్ స్టోరీ బుక్స్, డ్రాయింగ్ అండ్ ఆర్ట్, సింగింగ్, రైమ్స్ ఇవన్నీ కూడా యాడ్ చేశాను. ఎందుకంటే ఇవే టీచర్కి రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి నేను వీటిని యాడ్ చేశాను. సో ఇవన్నీ బిల్డప్ చేసిన తర్వాత లాస్ట్లో మీ సిగ్నేచరు, డేటు, ప్లేసు ఎప్పుడు అప్డేటెడ్గా ఉండాలి రెజ్యూమేలో. ఏ డేట్ వెళ్తున్నారో ఆ డేట్లో అప్లోడ్ చేసుకొని మీరు ప్రింట్అవుట్ తీయించుకుంటే మీ రెజ్యూమే అన్నది ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉంటుంది. మర్చిపోకండి, మనం ఇచ్చే ఈమెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ వర్కింగ్ కండిషన్లో ఉండాలి. ఇది టీచర్కి సంబంధించిన సింపుల్ రెజ్యూమే.